అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 62 సరిత చెప్పిన నిజం. ఇక స్టోరీలోకి వెళ్తే, కాఫీ షాప్లో ఎవరిని కలిసావు అని అడిగిన విరాట్ కళ్ళల్లో కోపానికి జడిసి మహేంద్రవర్మని కలిశాను అని చెప్పింది హాస్ని. అతన్ని కలవడానికి మాట్లాడడానికి కూడా వీలేదని చెప్పిన తర్వాత కూడా హాస్ని అదే పని చేయడంతో కోపం వచ్చిన విరాట్, చేయొద్దన్న పని మళ్ళీ మళ్ళీ ఎందుకు చేస్తున్నావు అని ఆమె చేతిని గట్టిగా పట్టుకొని అడిగాడు. ఆ పట్టుకు కళ్ళల్లోకి నీళ్లు తిరుగుతూ ఉంటే విరాట్ వైపు ఉక్రోషంగా చూస్తూ, ఎందుకు కలవకూడదు? మీకంటే ముందే నా లైఫ్లోకి మహేంద్ర వచ్చాడు. అతన్ని చాలాసార్లు చూశాను. అప్పులు లేని తప్పు ఇప్పుడు ఎలా వచ్చింది? అసలు నేనేం చేయాలో ఏం చేయకూడదో చెప్పడానికి మీరెవరు? ఏ హక్కుతో నన్ను రిస్ట్రిక్ట్ చేయాలని అనుకుంటున్నారు అని కోపంగా అడిగింది హాస్ని. నేనెవరో నీకు తాళి కట్టినప్పుడు తెలియదా? నీ మీద నాకు హక్కు పూర్తిగా చూపించనా అని ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు విరాట్. అంతకంటే ఇంకేం చేయగలరు? ఇష్టం లేని ఆడదాని మీద పశువుల పడటం మనిషి లక్షణం కాదు అని కఠినంగా అంది హాస్ని. నీ దృష్టిలో నేనెలాగో మనిషిని కాదు కదా, మన ఇద్దరి మధ్య ఉన్న అడ్డు కూడా తొలగిస్తే తప్పేముంది అని కోపంగా అన్నాడు విరాట్. అతని కళ్ళల్లో కనిపిస్తున్న క్రూరత్వానికి అసహ్యంగా చూస్తూ, మీరు ఏదైనా చేయగల సామర్థ్యులు, మీలెవరిని ఏకంగా బెడ్ మీదకు తెచ్చుకుంటే లేని తప్పు నేను ఫ్రెండ్తో కాఫీ తాగితే వచ్చిందా అని అడిగింది హాస్ని. అప్పటి వరకు అతి కష్టంగా కోపాన్ని కంట్రోల్ చేసుకున్న విరాట్ ఆ మాటకి సహనాన్ని కోల్పోయి ఫోర్స్గా చేతిని హాస్ని చెంప దగ్గరికి తీసుకొచ్చి ఆఖరి నిమిషంలో ఆపేశాడు. అప్పుడే కొడతాడని భయంతో కళ్ళు మూసిన హాస్ని దెబ్బ తనకు తగలకపోయినా తన సమీపంలో ఏదో పగిలినట్లు సౌండ్ రావడంతో కంగారుగా కళ్ళు తెరిచింది. అప్పటికే విరాట్ అక్కడి నుండి వెళ్ళిపోవడంతో పక్కకు చూసిన హాస్నికి నోట మాట రాలేదు. అక్కడ ఖరీదైన గ్లాస్ టీపై ముక్కలైపోయింది. అంత దృఢంగా ఉండే టీపై ముక్కలైపోవడంతో విరాట్ పంచ్ పవర్ ఎంతటి బలమైందో అర్థమైంది. ఆ దెబ్బ తనకి తగులుంటే ఇదే ఆఖరి రోజని అర్థమయ్యి భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఆ సౌండ్కి కంగారుగా బయటకు వచ్చిన సరిత వాళ్ళని చూసి ఇంకొక్క నిమిషం కూడా ఉండలేక అక్కడి నుండి వెళ్ళిపోయింది హాస్ని. గదిలోకి వెళ్ళిన తర్వాత చాలాసేపటికి గుండెదడ్డ దక్కించుకొని ఫ్రెష్ అయ్యి బెడ్ మీద వాలి విరాట్కు కోపం రావడానికి గల కారణాలను అంచనా వేయడానికి ప్రయత్నించింది హాస్ని. అసలు నేనేం తప్పు చేశానని అంత సీన్ క్రియేట్ చేశారు? అన్నిటికీ నా మీద కండిషన్స్ పెట్టడమేనా? ఎలాంటి స్వేచ్ఛ లేదా? జస్ట్ మాట్లాడినందుకే చేతుతారా? నేను కోపం చూపించాల్సింది పోయి అతని కోపానికి గురి కావాల్సి వస్తుంది. ఏంటో ఈ కర్మ, ఛా అని కోపంగా అనుకుంది హాస్ని. రాత్రి 10 అయింది. అప్పటికి కూడా విరాట్ ప్యాలెస్లోకి తిరిగి రాకపోవడంతో అతను ఎక్కడికి వెళ్ళాడని సరితాను అడిగింది హాస్ని. సార్ అప్పుడే బయటికి వెళ్ళిపోయారు మేడం, ఎక్కడికి వెళ్ళారో ఎవరికీ తెలియదు అని బదులిచ్చింది సరిత. తన పాత గది తెరిపించి అక్కడే పడుకుంటానన్న హాస్నితో, ఆ రూమ్లో ఎలాంటి బెడ్లు లేవు మేడం అని చెప్పింది సరిత. అని నిట్టూర్చి గదిలోకి వచ్చిన హాస్నికి, నువ్వు ఎప్పుడూ ఇక్కడే నాతోనే ఉండాలి అని చెప్పిన విరాట్ మాటలు గుర్తొచ్చాయి. రూల్సు నాకు పట్టడానికి తప్ప అతనికి వర్తించవేమో అని తిట్టుకుంటూ నిద్రపోయింది. హాస్ని మీద కోపంతో బయటకు వచ్చిన విరాట్ నేరుగా ఒక బార్కి వెళ్ళాడు. లోపలికి ఎంటర్ అవ్వడంతో ప్రైవేట్ రూమ్ వైపు వెళ్లకుండా ఒక మూలన ఖాళీగా ఉన్న చైర్లో కూర్చున్నాడు. అతని చుట్టూ రక్షణగా బాడీగార్డ్స్ నిలబడ్డారు. ఒక్కసారిగా తమ మధ్య కూర్చున్న విరాట్ని చూసి బార్లో చాలామంది షాక్ అయ్యారు. అందరి చూపులు పట్టించుకోకుండా కోపంగా గ్లాసుల మీద గ్లాసులు తాగుతూ సీరియస్గా సిగరెట్ వెలిగించి స్మోక్ చేస్తున్న విరాట్కి, నన్ను చూడు నేనెక్కడున్నానో అని వినిపించిన గొంతుకి తల తిప్పి చూశాడు. కింద ఫ్లోర్ మీద మఠం వేసుకొని కూర్చొని, నన్ను మర్చిపోయావా? నాకు కూడా గ్లాస్ ఇవ్వు అన్న రక్షిత్ వైపు కోపంగా చూస్తూ, ఇప్పటికీ నా ముందుకు వచ్చే ధైర్యం వచ్చిందా అని అడిగాడు విరాట్. ప్లేస్ ఎంత భయంకరంగా ఉంటే ప్రొటెక్షన్ అంత ఎక్కువగా ఉంటుందని మన పెద్దవాళ్ళు చెప్పారు. నువ్వెప్పుడు వినలేదా అని తెలివిగా అన్నాడు రక్షిత్. నీకు అసలు సిగ్గుగా లేదు? నీతో మాట్లాడడం దండగా అని అంటూనే మరోవైపు చూస్తూ ఉండిపోయాడు విరాట్. అంత సీరియస్గా ఎవరిని చూస్తున్నాడో అర్థం కాక అటుగా చూసిన రక్షిత్కు మినీ ఫ్రాక్లో సెక్సీగా ఉన్న అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయిని రమ్మని సైగ చేశాడు. వెంటనే అక్కడికి వచ్చిన అమ్మాయిని
పైనుండి కిందకి చూస్తూ, పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చావు, అంత కంగారుగా ఉందా అని వెకిలిగా అన్నాడు రక్షిత్. అబ్బాయి పిచ్చ హ్యాండ్సమ్గా ఉంటే ఆ మాత్రం ఉంటుందిగా అని విరాట్ వైపు చూస్తూ ఆమెతో, నీ దగ్గర చాలా కళ్ళున్నాయి కానీ ఇలా కూర్చో, కాసేపు మాట్లాడుకుందాం అని తన పక్కన ప్లేస్ చూపించాడు రక్షిత్. ఆ అమ్మాయి కూడా హ్యాపీగా ఫ్లోర్ మీద కూర్చొని రక్షిత్తో మాట్లాడుతూ విరాట్కి సైట్ కొట్టడం మొదలుపెట్టింది. ఆ ఇద్దరి కాన్వర్జేషన్ మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ లేనట్టు సైలెంట్గా డ్రింక్ చేస్తూ తన ఆలోచనలో ఉన్నాడు విరాట్. ఇంతలో, ఇక్కడున్న మగవాళ్ళందరిలో నీకెవరు నచ్చారు అని అడిగిన రక్షిత్కి ఎదురుగా ఉన్న విరాట్ని చూపించింది ఆ అమ్మాయి. అవునా, నీకు కూడా అతనే నచ్చాడా? ఇంకేం మరి, ప్రొసీడ్ అయిపో, ఇలా దూరంగా ఉంటే అంతే సంగతులు అని రెచ్చగొట్టాడు రక్షిత్. అతని ప్రోత్సాహంతో నెమ్మదిగా పైకి లేచి విరాట్ పక్కన చైర్లో కూర్చొని అతని భుజం మీద చేయి వేయబోయింది ఆ అమ్మాయి. అంతే, అప్పటి వరకు ఏదో ఆలోచిస్తున్న విరాట్ ఒక్కసారిగా ఆ అమ్మాయి వైపు సూటిగా చూస్తూ, నా ఒంటి మీద నీ చేయి పడిందో నీ బాడీ బూడిదగా మారిపోతుంది అని వార్నింగ్ ఇచ్చాడు. అతని మాటలకి షాక్ అయిన ఆ అమ్మాయి బతుకు మీద తీపితో అక్కడి నుండి పారిపోయింది. అయ్యో, ఆ అమ్మాయి ఏంటి ఎలా వెళ్ళిపోయింది? ఇందాకటి నుండి సైట్ కొడుతున్నావని సెట్ చేశాను, భయపెట్టి తనంతట తానే పారిపోయేలా చేశావు, నీకసలు జాలన్నదే లేదు విరాట్ అని అన్నాడు రక్షిత్. నిజానికి విరాట్కి ఆమె ఫింగర్స్ ట్విస్ట్ చేసే పద్ధతికి హాస్ని గుర్తొచ్చి అలా చూస్తూ ఉండిపోయాడు. దానిని అపార్థం చేసుకున్న రక్షిత్ అంత పని చేశాడు. దాంతో అసహనంగా తల విదిలించి, నీకు నా చేతిలో తన్నులు తినాలని అంత కోరికగా ఉంటే నేనెందుకు కాదంటాను అని పైకి లేచాడు విరాట్. అతని సంగతి తెలిసిన రక్షిత్, బాబు అలాంటి వైల్డ్ డిసిషన్స్ తీసుకోకు, తట్టుకోవడం నా వల్ల కాదు, నోరు మూసుకొని సైలెంట్గా ఉంటారు, నీ పని నువ్వు చూసుకో అని దండం పెట్టాడు రక్షిత్. అతని వేషాలకు విసుగు వస్తూ ఉంటే ముఖం తిప్పుకొని వైన్ సిప్ చేస్తూ ఆలోచనలో మునిగిపోయాడు విరాట్. హాస్ని అన్న మాటలు అతని మనసుని తీవ్రంగా గాయపరిచాయి. వద్దన్న పని చేయడమే కాకుండా తనకు ఎదురు చెప్పి అనరాని మాటలు అంది. చూసిన ప్రతీది నిజమని నమ్మి చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఆవేశంలో కొట్టబోయాను, ఎలా ఉందో ఏంటో అని బాధగా అనుకున్నాడు. కాసేపటికి ఆ ఆలోచన నుండి బయటపడి వాష్రూమ్కి వెళ్తున్నాను అని రక్షిత్కి చెప్పి ఒక 10 నిమిషాలకి బయటకు వచ్చాడు విరాట్. అతన్ని చూసి, ఇప్పటికే చాలా లేట్ అయింది, ప్యాలెస్కి వెళ్ళకపోతే నీ వైఫ్ ఊరుకోదు కదా, వెళ్ళు వెళ్ళు అని వెటకారంగా అన్నాడు రక్షిత్. ఇంకాసేపు ఇక్కడే ఉండి వెళ్తానులే అంటూ తను ఒక సిగరెట్ నోట్లో పెట్టుకొని మరొక సిగరెట్ అతనికిచ్చాడు విరాట్. థ్యాంక్స్ డ్యూడ్ అంటూనే సిగరెట్ వెలిగించి గాఢంగా పొగ పీల్చాడు రక్షిత్. అప్పుడే, హాస్ని ఎందుకు కిడ్నాప్ చేశావు అని అడిగిన విరాట్కు, నీ దగ్గర ఉంటే ప్రమాదం ఎటు నుండి వస్తుందో తెలియదు, నా దగ్గర అయితే సేఫ్గా ఉంటుందని తీసుకెళ్లాను అని చెప్పాడు రక్షిత్. నేనుండగా ప్రమాదం నీడ కూడా తన మీద పడనివ్వను, అడుగు దూరంలోనే ఆపేస్తాను అని స్ట్రాంగ్గా చెప్పాడు విరాట్. నీ మీద నీకెందుకు అంత నమ్మకం? తను నీ దగ్గర ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే, నేనైతే జాగ్రత్తగా చూసుకుంటాను అన్నాడు రక్షిత్. అడిగిన వెంటనే ఇవ్వడానికి తను ఏమైనా ఆటబొమ్మ అనుకున్నావా అన్న విరాట్తో, కాదు, ప్రాణమున్న అమ్మాయి అనుకున్నాను అంటూ సిగరెట్ను మరో 2 సార్లు పఫ్ చేశాడు రక్షిత్. అదంతా గమనించిన విరాట్ పెదవుల మీద ఒక ఈవిల్ స్మైల్ వచ్చి చేరడంతో అక్కడి నుండి బయటకు నడిచాడు. అప్పటికే రక్షిత్ కళ్ళు ఎర్రగా మారిపోయాయి. బాడీలో రకరకాల మార్పులు మొదలయ్యాయి. శరీరంలో ఏదో కావాలని గోల చేస్తూ ఉంటే తట్టుకోలేక, అలాగని తనను తాను కంట్రోల్ చేసుకోలేక సతమతమయ్యాడు. అవన్నీ డ్రగ్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కావడంతో తను తాగిన డ్రింక్లో ఎవరైనా ఏదైనా మిక్స్ చేశారేమో అని ఆలోచిస్తున్న రక్షిత్కు సడన్గా విరాట్ సిగరెట్ ఇవ్వడం గుర్తొచ్చింది. ఎస్, అప్పటి నుండే నాలో ఈ మార్పులన్నీ మొదలయ్యాయి. అంటే ఇదంతా కావాలని చేశాడా అనుకోగానే మైండ్ బ్లాక్ అయిపోయింది. అతని వైపు చూస్తూ, నువ్వు ఒక స్నేహితుడి విషయంలో ఇంత నిర్దయనగా ఉంటావని ఇప్పుడే తెలిసింది అని ఉక్రోషంగా అన్నాడు. కానీ అతని కళ్ళల్లో ఏమాత్రం జాలి అనేది కనిపించకపోవడంతో, నువ్వు అసలు మనిషివే కాదు, రాక్షసుడివి, చాలా పెద్ద తప్పు చేశావు విరాట్, గెట్ రెడీ టు ఫేస్ అని కోపంగా అన్నాడు రక్షిత్. ఇదంతా దూరం నుండి చూస్తున్న రక్షిత్ అసిస్టెంట్ పరుగున అక్కడికి వచ్చి, సార్, మీకు ఇచ్చిన డ్రగ్ చాలా పవర్ఫుల్,
మీరు ఎవరిదో ఒకరితో ఇంటిమేట్ అవ్వకపోతే చాలా కష్టం. ఎవరైనా కాల్ గర్ని అలైన్ చేయమంటారా అని అడిగాడు అసిస్టెంట్. యూ ఇడియట్, నాకన్నీ శుభ్రంగా ఉండాలని నీకు తెలుసు కదా. ఇక్కడికి వాళ్ళు ఎలా ఉంటారో ఏంటో, వాళ్ళకి ఏమైనా వాయిదాలు ఉంటే ఏంటి పరిస్థితి అని అరిచాడు రక్షిత్. ఆ మాటకి విరాట్ పెదవుల మీద చిరునవ్వు వచ్చింది. రక్షిత్ గురించి తెలిసిన వాళ్ళందరికీ అతనితో ఉన్న ఓసిడి ప్రాబ్లం గురించి కూడా తెలుసు. ఇప్పుడు ఆ అతిశుభ్రతే అతని కొంప ముంచి విరాట్ ఇచ్చిన దారుణమైన పనిష్మెంట్ని భరించేలా చేసింది. కావాలనే వాష్రూమ్ పేరు చెప్పి సిగరెట్లో డ్రగ్ పౌడర్ని వేసి తీసుకొచ్చి మరీ అతని చేతికిచ్చాడు విరాట్. అదంతా తలుచుకొని నవ్వుకుంటున్న అతన్ని చూసి, స్నేహితుని మోసం చేయడానికి సిగ్గులేదా అని అడిగాడు రక్షిత్. అవునా, ఫ్రెండ్ భార్యని కిడ్నాప్ చేసి ప్రమాదంలో పడేసింది చాలక ఆమెను అడ్డు పెట్టుకొని పనులు చేయించుకోవాలనుకున్నావు. ఏకంగా ఆమెను నా నుండి శాశ్వతంగా దూరం చేయాలని చూస్తున్నావు. దీనినేమంటారు? నేను చేసింది ఇంతకంటే పెద్ద తప్ప అని సూటిగా చూశాడు విరాట్. అది నేను నీ మంచి కోసమే చేశాను విరాట్, నువ్వే అపార్థం చేసుకున్నావు. అయినా ఆ మాత్రం దానికి డ్రగ్ ఇస్తావా అని అన్నాడు రక్షిత్. అంత జరిగినా అబద్ధం చెప్తున్న అతని వైపు కోపంగా చూస్తూ, ఇంకొక్క మాట మాట్లాడినా నాలుగు చీరేస్తా. నీ మనసులో ఉన్న రాంగ్ ఇంటెన్షన్ నాకు తెలియదు అనుకుంటున్నావా? ముందు సిచ్యువేషన్ నుంచి బయటపడి నా దగ్గరికి రా, అప్పుడు తన సేఫ్టీ గురించి డిస్కస్ చేద్దాం అంటూ అక్కడి నుండి బయటకు వచ్చేశాడు విరాట్. అతనికి ఆ రాత్రికి గడవడం ఎంత కష్టమో విరాట్కి బాగా తెలుసు. తనకున్న అతి శుభ్రతకు అమ్మాయిలను ముట్టుకోలేక, తనని తాను కంట్రోల్ చేసుకోలేక నరకయాతన అనుభవించాలి. అప్పుడు నేను పడ్డ బాధ తెలుస్తుంది. నాకెంత పెద్ద ద్రోహం చేయాలనుకున్నాడో అర్థమవుతుంది అని అనుకున్నాడు. ఇదిలా ఉండగా మరుసటి రోజు ఉదయం నిద్ర లేచిన హాస్ని ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చేసరికి ఎవరూ కనిపించలేదు. ఒంటరిగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండగా ఆమె దగ్గరకు సరిత వచ్చింది. ఆమె ముఖంలో ఏదో చెప్పాలని అనుకొని కూడా చెప్పలేకపోతున్నానని బాధ స్పష్టంగా కనిపిస్తుండడం గమనించిన హాస్ని, ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అని అడిగింది. అది మేడం, మీకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, తప్పుగా అనుకోరు కదా అని చుట్టూ ఎవరైనా ఉన్నారేమో అని గమనిస్తూ అడిగింది సరిత. నేనెంత మాత్రం అనుకోను, కానీ ఎవరి గురించి చూస్తున్నావు అని అడిగిన హాస్నితో, ఎవరైనా ఉన్నారేమో అని చూస్తున్నాను మేడం. నేను చెప్పే విషయం మీ పర్సనల్ మ్యాటర్. మీ విషయంలో తలదూర్చడం సార్కి నచ్చదు, కానీ చెప్పకుండా ఉండలేకపోతున్నాను అంది సరిత. ఇక్కడ మనం తప్ప ఎవరూ లేరు, ధైర్యంగా చెప్పు అన్న హాస్నితో, ఆ రోజు నిత్యా మేడంను సార్ వాళ్ళ అమ్మగారు తీసుకొచ్చారు అని చెప్పింది సరిత. వాట్? విరాట్ గారి మదర్ తీసుకొచ్చారా? కానీ ఎందుకు? ఆమెకేంటి అంత అవసరం అని అపనమ్మకంగా అడిగింది హాస్ని. ఆమెకు తన మాట వినేవాళ్ళు మాత్రమే విరాట్ సార్ జీవితంలో ఉండాలని కోరిక. అసలు ఆయన రాగానే డైరెక్ట్గా గదిలోకి వెళ్ళిపోయారు. వీళ్ళు వచ్చినట్లు కూడా ఆయనకు తెలియదు. ఆమె చేసిన పనికి సార్ లోపలికి రానివ్వద్దని చెప్పడంతో ఈసారి వాళ్ళ అమ్మగారిని తీసుకొచ్చారు. పెద్దావిడకు ఎదురు చెప్పలేక సైలెంట్గా ఉన్నారు. ఒకేసారి సూరజ్కి ఫోన్ రావడం, నేను కిచెన్లోకి వెళ్ళడం చూసిన ఆవిడ, దొరికిందే సందు అని మీ రూమ్కి వెళ్ళి అంత పని చేసింది మేడం, మేము కూడా గమనించలేకపోయాము అని చెప్పింది సరిత. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు అని అడిగిన హాస్నితో, మీరు సార్ని అపార్థం చేసుకున్నారు మేడం. అసలు జరిగిన దాంట్లో సార్ తప్పు ఏమీ లేదు. వీళ్ళు వచ్చే టైంకి సార్ బాత్రూంలో ఉండటంతో సూరజ్ కూడా చెప్పలేదు. బహుశా మీరు రావడం దూరం నుండే చూసి ఆమె ఇదంతా ప్లాన్ చేశారనిపిస్తోంది. ఇప్పుడు కూడా మీ మధ్య గొడవలు చూడలేక ఇదంతా చెప్పాను. తప్పైతే క్షమించండి మేడం అంది సరిత. ఇప్పుడు సరిత చెప్పిన మాటలకు హాస్ని రియాక్షన్ ఏంటి? విరాట్ రాత్రంతా ఇంటికి ఎందుకు రాలేదు? రక్షిత్ తనకు వచ్చిన పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నాడు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.